హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జానకిని. ఈరోజు మీకు సొరకాయ పులుసు చేసి చూపిస్తానండి. చాలా రుచిగా ఉంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. సొరకాయ తొక్క చెక్కుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం. ఇలా ముక్కలు కట్ చేసుకొని పిక్కలు తీసి పెట్టుకోండి. మనం పులుసుకి ఆయిల్ వేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు. పోపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుందాం. ఈ సొరకాయ పులుసుకి మసాలా పేస్ట్ వేసుకోవాలండి. కాస్త చిక్కదనం రావాలి కదా. ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి, యాలకులు, లవంగాలు, మిరియాలు వేసుకొని పొడి చేసి పెట్టుకుందామండి. పేస్ట్ చేసుకుందాం. పులుసుకి నానబెట్టిన చింతపండు. ఫ్రెండ్స్, ఆనపకాయ ముక్కలు వేసుకుందామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. కారం వేసుకుందాం. ఉప్పు, చింతపండు రసం ముక్కలు ఉడికిన తర్వాత వేసుకోవాలండి. ముందుగా వేస్తే తొందరగా ఉడకవు. కొద్దిగా పసుపు. 1 నిమిషం మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకుందాం. మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోండి. కొద్దిగా ధనియాలు వేసుకొని పేస్ట్ చేసుకుందామండి. కొద్దిగా మగ్గేయండి. మనం ఆడించి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకుందాం. ముక్కలు ఉడికిన తర్వాత పులుసు వేసుకుందామండి. ములిగేటట్టుగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఇలా రౌండ్గా కట్ చేశానండి. మీరు పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నాకు ఇలా రౌండ్గా కట్ చేయడం చాలా ఇష్టం అండి. చూడడానికి అందంగా కనిపిస్తుందని ఇలా కోస్తాను. కాస్త సిమ్లో పెట్టుకొని ఉడికించండి. ఇలాగా ఈలోగా మనం ఈ సొరకాయ పులుస్తానండి. ముద్దపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీగా ఉడికించి పెట్టానండి. కాస్త నెయ్యి వేసుకొని, కావలసిన వాళ్ళు పోపు వేసుకుంటే చాలా బాగుంటుందండి. రెండిటికి కాంబినేషను నేను ఎప్పుడు చేసినా ఇలా రెండు చేస్తానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందండి? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ముద్దపప్పులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని